1956లో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 9 ఏళ్లు పూర్తయిన తర్వాత అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ మన ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్ పిబి చక్రబర్తి గారిని కలిశారు. వీళ్ళిద్దరి మధ్య ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు చక్రబర్తి గారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దాదాపు 200 సంవత్సరాలు ఇండియాను పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు చివరికి ఇండియాను వదిలి వెళ్ళడానికి అసలు కారణం ఏంటి అని. దానికి క్లెమెంట్ అట్లీ ఇచ్చిన ఆన్సర్ కేవలం 3 పదాలు. అదే ఆజాద్ హింద్ ఫౌజ్. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ లీడర్ మరెవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ కారణంగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉన్న ఇండియన్ సోల్జర్స్లో బ్రిటిష్ గవర్నమెంట్పై లోయాల్టీ తగ్గడం మొదలైంది. అదే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. అప్పుడు చక్రబర్తి గారు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. మరి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంలో గాంధీజీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది అని. దానికి అట్లీ నవ్వుతూ ఒక్క మాటలో ఆన్సర్ ఇచ్చారు, మినిమల్. అంటే పెద్దగా చెప్పుకునేంత లేదు అని అర్థం. ఈ ఇన్సిడెంట్ని మేజర్ జనరల్ డాక్టర్ జిడి బక్షి తన బుక్లో కూడా మెన్షన్ చేశారు. ఇది విన్న తర్వాత మనలో ఆటోమేటికల్లీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అందులో మొదటిది, నిజంగానే ఇండియాకి ఇండిపెండెన్స్ రావడంలో గాంధీజీ కంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఎక్కువగా ఉందా? ఒకవేళ అదే నిజమైతే ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్నే అవ్వాల్సిందా? యాక్చువల్లీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఇండిపెండెంట్ అన్డివైడెడ్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా కూడా కన్సిడర్ చేస్తారు. అయితే దీనిపై ఇప్పటికీ డిబేట్ జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు క్వశ్చన్ అది కాదు. ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నిజంగానే ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఈరోజు మన ఇండియా ఏ విధంగా ఉండేది? చైనాతో మనకు ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్స్ ఉండేవా? ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగేదా? మన దేశంలో డెమోక్రసీ ఉండేదా లేదా కమ్యూనిస్ట్ కంట్రీగా మారేదా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మీరందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో వీడియోస్ చూడడం మాత్రమే కాదు, క్రియేట్ చేయడం చేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు. కంటెంట్ క్రియేటర్గా, ఒక యూట్యూబర్గా ఎవ్రీ మంత్ లక్షలు సంపాదించే పాసిబిలిటీ ఉంది. మీలో ఎవరికైనా కంటెంట్ క్రియేషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, యూట్యూబర్ అవ్వాలి, యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, అలాంటి వాళ్ళ కోసం, కంప్లీట్ బిగినర్స్ కోసం మీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. మీలో వీడియో చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అలాంటి వాళ్ళ కోసం ఒక కోర్స్ని డిజైన్ చేశాను. దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. ప్రజెంట్ ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తుంది. ఫ్రీడమ్ 50 అనే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే పర్చేజ్ చేసుకోండి. మీరు ఆ కోర్స్ని పర్చేజ్ చేస్తే ఎవ్రీ వీక్ నాతో లైవ్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా నేతాజీ గారిని ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎందుకు కన్సిడర్ చేస్తారో చూద్దాం. జపాన్ సహాయంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ని బలమైన ఆర్మీగా తయారు చేశారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి పట్టుబడ్డ ఎంతోమంది ఇండియన్ సోల్జర్స్ కూడా ఆజాద్ హిందూ ఫౌజ్లో జాయిన్ అయ్యారు. అదే సమయంలో నేతాజీ వివిధ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఇండియన్స్లో ఇండిపెండెన్స్పై ప్యాషన్ని పెంచారు. ఆయన స్పీచెస్, మాటల్లో ఉన్న ఫైర్ విదేశాల్లో ఉన్న భారతీయులో దేశభక్తిని పెంచాయి. వేలాది మంది ఆజాద్ హిందూ ఫౌజ్లో జాయిన్ అయ్యేలా చేశాయి. నేతాజీ గారు వాళ్ళకు ఒక ప్రామిస్ కూడా చేశారు, సంవత్సరంలోనే మనం ఇండిపెండెంట్ ఇండియా నేలపైన అడుగు పెడతాము అని. అదే లక్ష్యంతో జపనీస్ ఆర్మీతో కలిసి బ్రిటిష్ వాళ్ళపైన తీవ్రమైన యుద్ధాలు చేశారు. ఆ తర్వాత దానికి గౌరవంగా జపాన్ నేతాజీ గారికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని అప్పగించింది. దాంతో నేతాజీ కలలుగన్న ఇండిపెండెంట్ ఇండియాకి మొదటిసారిగా ఒక భూభాగం దక్కింది. అక్కడే స్వేచ్ఛగా మన జెండాని మొదటిసారిగా ఎగరవేశారు. అక్కడే ఆజాద్ హింద్ గవర్నమెంట్ ఏర్పడింది. ఈ గవర్నమెంట్కి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ అన్నీ నేతాజీ గారి. అంతేకాదు ఆజాద్ హింద్ గవర్నమెంట్కి సొంత కరెన్సీ ఉంది, సొంత బ్యాంక్ ఉంది, రేడియో స్టేషన్ ఉంది, పోస్టల్ స్టాంప్స్ ఉన్నాయి, కోర్ట్స్ కూడా ఉన్నాయి.
ఇంకా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ని ప్రపంచంలోని 9 కంట్రీస్ అఫీషియల్గా రికగ్నైజ్ చేశాయి. అవే జపాన్, ఇటలీ, జర్మనీ, క్రొయేషియా, మంచూరియా, బర్మా, ఫిలిపిన్, థాయిలాండ్ అండ్ చైనా. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా చాలామంది ఇప్పటికీ కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వద్దాం. నేతాజీ గారు నిజంగానే ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే మన ఇండియా ఎలా ఉండేది అంటే అందులో మొదటిది, ఈరోజు ఇండియా చైనా మధ్య ఉన్న టెన్షన్స్ అసలు ఉండేవి కాదు. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఉంది. 1983లో చైనా యుద్ధం కారణంగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఆ సమయంలో చైనా ఇండియాతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సహాయాన్ని కోరింది. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. చైనాకి సపోర్ట్గా నేతాజీ గారు జూన్ 12, 1938ని ఆల్ ఇండియా చైనా డేగా డిక్లేర్ చేశారు. చైనాకి సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా ఫండ్స్ కలెక్ట్ చేశారు. మనీతో పాటు అంబులెన్సెస్, డాక్టర్స్ టీమ్ని కూడా చైనాకు పంపించారు. దీంతో చైనాకి అండ్ నేతాజీ గారికి మధ్య చాలా మంచి రిలేషన్ ఏర్పడ్డాయి. ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా మారాయి అంటే తర్వాత నేతాజీ గారు ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ గవర్నమెంట్కి రికగ్నైజ్ చేసిన కంట్రీస్లో చైనా కూడా ఒకటి. అందుకే నేతాజీ గారు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఇండియా చైనా రిలేషన్స్ మరింత స్ట్రాంగ్గా ఉండేవి. అలా జరిగి ఉంటే 1962 ఇండో చైనా వార్ కూడా జరిగేది కాదు. ఈరోజు ఇండియా చైనా బార్డర్లో మనం చూస్తున్న టెన్షన్స్ అసలు ఉండేవి కాదు. ఇక రెండవ అతిపెద్ద చేంజ్, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అసలు జరిగేది కాదు. ఆజాద్ హింద్ ఫౌజ్ కెప్టెన్ లక్ష్మీ సేగల్ గారి ప్రకారం నేతాజీ గారు మొదటి నుంచే ఇండియా పార్టీషన్కి పూర్తిగా అగెన్స్ట్. ఇండియాని డివైడ్ చేయకూడదు అని మహాత్మా గాంధీ అండ్ నెహ్రూ గారితో ఈయన చాలాసార్లు గొడవ పడ్డారు. ఎందుకంటే ఇండియాను ఒక్కసారి డివైడ్ చేస్తే అక్కడితో అది ఆగిపోదు. నేతాజీకి తెలుసు, ఒక ప్రాంతాన్ని సెపరేట్ కంట్రీగా చేస్తే తర్వాత మరో ప్రాంతం కూడా సెపరేషన్ డిమాండ్తో ముందుకు వస్తుంది, అలా దేశం మొత్తం ముక్కలు అవుతుంది అని. నేతాజీ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ తర్వాత ఇండియాలో నాగాలాండ్ సెపరేటిస్ట్ మూమెంట్ వచ్చింది. పంజాబ్లో ఖాలిస్తాన్ మూమెంట్, వెస్ట్ బెంగాల్లో నక్సలిజం మూమెంట్స్, ఇలా అనేక మూమెంట్స్ వచ్చాయి. కానీ 1947 పార్టీషన్ సమయంలో నేతాజీ గారు బతికి ఉంటే సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉండేది. ఎందుకంటే ఇతర కాంగ్రెస్ లీడర్స్తో కంపేర్ చేస్తే నేతాజీ గారికి ముస్లిమ్స్లో చాలా స్ట్రాంగ్ పాపులారిటీ ఉండేది. దానికి రీజన్ కూడా చాలా సింపుల్. నేతాజీ గారు కోల్కతాలోని ముస్లిం మెజారిటీ ఏరియాలో పెరిగారు. చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం అనే డిఫరెన్స్ ఆయన ఎక్కువగా చూడలేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1937 సమయంలో కాంగ్రెస్లో ముస్లిం లీడర్స్ చాలా తక్కువగా ఉన్నారు. కానీ నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్లో మాత్రం దాదాపు 40 నుంచి 50% ముస్లిం సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళలో చాలామంది నేతాజీ స్పీచెస్కి ఇన్ఫ్లుయెన్స్ అయి ఆజాద్ హిందూ ఫౌజ్లో జాయిన్ అయిన వాళ్ళు. అందుకే పార్టీషన్ సమయంలో నేతాజీ గారు బతికి ఉంటే పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తున్న ముస్లిం లీడర్స్ని కన్విన్స్ చేసి పార్టీషన్ని ఆపేసేవారు. అలా జరిగి ఉంటే 1947లో జరిగిన భయంకరమైన రక్తపాతం కూడా జరిగేది కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 దేశాలు ఇప్పటికీ ఇండియాలో భాగంగా ఉండేవి. ఇక ఇప్పుడు మేజర్ చేంజ్ గురించి మాట్లాడదాం. ఒకవేళ నేతాజీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఈరోజు ఇండియాలో డెమోక్రసీ కాకుండా కమ్యూనిజం లేదా సోషలిజం ప్రిన్సిపల్ పైన గవర్నమెంట్ నడిచేది. చైనా, రష్యా లాంటి కంట్రీస్లో కనిపించే సిస్టమ్కి మన సిస్టమ్ చాలా దగ్గరగా ఉండేది. నేతాజీ గారు తన ఇండియన్ స్ట్రగుల్ బుక్లో కూడా సామ్యవాదీ సంఘ్ అనే పార్టీని ఏర్పాటు చెయ్యాలి అని ఆలోచనను రాశారు. దాని మీనింగ్ కమ్యూనిస్ట్ యూనియన్. వరల్డ్ వార్ సమయంలో చైనా, రష్యా, జర్మన్ లాంటి కంట్రీస్ ఎంత వేగంగా తమ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసుకున్నాయో నేతాజీ గారు చూశారు. అందుకే డెమోక్రసీ కంటే స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఇండియాకు అవసరమని ఆయన స్ట్రాంగ్గా భావించేవారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే నేతాజీ గారు హిట్లర్ లాంటి ఒక డిక్టేటర్ అవ్వాలి అనుకున్నారా? అలాగే నేతాజీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే చైనాలో ఉన్నట్టు మనకు కూడా భారీగా రెస్ట్రిక్షన్స్ ఉండేవా అంటే దీనికి ఆన్సర్ నో. నేతాజీ గారు విదేశాల్లో ఉన్న సిస్టమ్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు, కానీ వాళ్ళలాంటి డిక్టేటర్ అవ్వాలి అనే ఆలోచన ఆయనలో లేదు. ప్రతి ఇండియన్కి సోషల్, పొలిటికల్, ఎకనామిక్ రైట్స్ ఉండాలి. ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన రిలీజియన్ని ఫాలో అయ్యే ఫ్రీడమ్ ఉండాలి. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలి. మైనారిటీస్ని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూడకూడదు. రిలీజియన్తో సంబంధం లేకుండా అందరూ కలిసి కంట్రీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి అనేదే నేతాజీ గారి విజన్. అలాగే నేతాజీ గారు ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే మనలో మరో పెద్ద చేంజ్ కూడా కనిపించేది. ఇండియన్స్ చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు.
ఇండియా స్ట్రాంగ్ కంట్రీగా మారాలి అంటే ముందు ప్రజల్లో డిసిప్లిన్ ఉండాలి అని నేతాజీ గారు బలంగా నమ్మేవారు. రూల్స్ని ఫాలో అవ్వడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, కంట్రీ పట్ల డిసిప్లిన్తో ఉండడం ఇవన్నీ ప్రజల్లో ఉండాలి. జపాన్ లాంటి కంట్రీస్లో మనం చూసే డిసిప్లిన్ ఇప్పుడు మన ఇండియన్స్లో కూడా కనిపించేది. కానీ ప్రతి కాయిన్కి 2 సైడ్ ఉన్నట్టే ఈ స్టోరీలో కూడా ఇంకో సైడ్ ఉంది. ఇది కొంచెం డేంజరస్ సైడ్. నేతాజీ గారు ఇండియాలో కమ్యూనిజంని తీసుకువచ్చి ఉంటే 1 పార్టీ రూల్ వచ్చే అవకాశం ఉండేది. అంటే రూలింగ్ పార్టీకి ఎదురుగా స్ట్రాంగ్ అపోజిషన్ ఉండేది కాదు. అపోజిషన్ లేకపోతే గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. నేతాజీ గారు ఉన్నంత వరకు అది పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ కంట్రీ డెవలప్మెంట్ కోసమే ఉండేది. కానీ నేతాజీ తర్వాత వచ్చే ప్రైమ్ మినిస్టర్ కూడా నేతాజీ లాగే ఉండాలని గ్యారంటీ లేదు కదా. పవర్ మొత్తం ఒకే పార్టీ చేతిలో ఉంటే పవర్ కరప్ట్ అవుతుంది. తర్వాత వచ్చిన లీడర్ ఇంటెన్షన్ తప్పుగా ఉంటే అతన్ని ఆపడానికి అపోజిషన్ కూడా ఉండదు. సిస్టమ్ మొత్తం అతని చేతిలోనే ఉంటుంది. అప్పుడు నేతాజీ క్రియేట్ చేసిన అదే పవర్ఫుల్ సిస్టమ్ని ఉపయోగించి ఒక డిక్టేటర్ కూడా పుట్టవచ్చు. ఒక హిట్లర్ లాంటి లీడర్ ఇండియాలో పవర్లోకి వస్తే నేతాజీ గారు కలలుగన్న సెక్యులర్ యునైటెడ్ ఇండియాని అదే సిస్టమ్ నాశనం చేసే ప్రమాదం కూడా ఉంది. అవునా కదా? ఇప్పటి వరకు మనం నేతాజీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఆయన డెసిషన్స్, ఆయన ఐడియాలజీ ఆధారంగా మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన అయి ఉంటే ఇండియా ఎలా ఉండేదో చూసాం. కానీ నిజంగా నేతాజీ ప్రైమ్ మినిస్టర్ అయ్యుంటే ఇండియా ఎలా ఉండేదో తెలుసుకునే అవకాశం మనకు రాలేదు. ఎందుకంటే 1945లో తైవాన్ నుంచి రష్యా వైపు వెళ్తున్న సమయంలో నేతాజీ ప్రయాణిస్తున్న ప్లేన్ క్రాష్ అయింది. అందులోనే ఆయన మరణించారు అని చెప్తారు. కానీ నేతాజీ గారు నిజంగానే ఆ ప్లేన్ క్రాష్లో చనిపోయారా అంటే ఈ క్వశ్చన్కి ఇప్పటి వరకు సరైన ఆన్సర్ లేదు. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నేతాజీ గారు ఆ ప్లేన్ క్రాష్లో చనిపోలేదని, ఆయన్ను క్యాప్చర్ చేశారని, తర్వాత రష్యాలోని ప్రిజన్లో ఉంచారని కూడా ఎన్నో థియరీస్ ఉన్నాయి. ఈ మిస్టరీ మీద ఒక కంప్లీట్ వీడియో చేయొచ్చు. మీకు ఆ విషయాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. తప్పకుండా త్వరలోనే ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను. చివరగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. వీడియో స్టార్టింగ్లో క్లెమెంట్ అట్లీని బ్రిటిష్ వాళ్ళు ఇండియాను ఎందుకు వదిలి వెళ్ళారని అడిగినప్పుడు ఆయన చాలా స్ట్రేట్గా ఒకటే ఆన్సర్ ఇచ్చారు. అదే సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్. దీన్ని బట్టి మన ఇండిపెండెన్స్ హిస్టరీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. అండ్ చివరగా మీరు ఒక కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్గా మారి డబ్బులు సంపాదించాలి అనుకుంటే దానికి సంబంధించిన కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. ఆల్రెడీ మన కోర్స్లో 2000 కన్నా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.